పునర్వసు నక్షత్రం వాళ్ళకి 2026లో ఏ విధంగా కనబడుతుందో మనం చూస్తే పునర్వసు కులాల చక్రం పంచాని శాస్త్రం చెప్పిందండి. అంటే జనరల్లీ వీళ్ళు ట్రావెలింగ్ ఇష్టపడతారు, వెల్తీ పీపుల్ అవుతారు, మంచి మనీ సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఇంటలెక్చువల్ పీపుల్గా శాస్త్రం చెప్పింది. అలాంటి వీళ్ళు 2026లో 1, 2, 3 పాదాలు అండ్ 4వ పాదంతో సహా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ అనేటువంటివి చూడబోతున్నారని చెప్పొచ్చు. 1, 2, 3 పాదం వాళ్ళకి మనం చూస్తే జూన్ 1వ తారీఖు దాకా మీకు గురు బలము అనేటువంటిది లేదు. దీని మూలాన ఆర్థిక సమస్యలు అనేటువంటివి పెరగడం కానీ, ఉద్యోగంలో చికాకులు అనేటువంటివి రావడం కానీ, ఎంత ప్రయత్నం చేసినా అన్ని పనులు వెనక్కి వెళ్ళడం, ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశమంలో శని మీకు సంవత్సరం మొత్తము కూడా ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే కంటక శని, అంటే కెరీర్లో ఒడిదుడుకులు కనబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ఫర్లు ఊరికే అవుతూ ఉంటాయి. సంతృప్తికరమైనటువంటి జాబ్ లేకపోవడం, కెరీర్ లేకపోవడం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు కూడా మీకు రాజయోగము అని చెప్పొచ్చండి. గురువు అనేటువంటి ఆయన 2nd హౌస్లో మీకు ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారు. దీని మూలాన పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, ధన లాభాలు కలుగుతాయి, వ్యాపారంలో లాభాలు చూస్తారు, కెరీర్ ఎక్స్పాండ్ అవుతుంది, విదేశ యోగాలు అనుకూలిస్తాయి, సంతానం విషయంలో శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అన్ని విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు. మళ్ళీ నవంబర్ 1 తర్వాత నుంచి కొంచెం గురుబలం తగ్గుతుంది. సిబ్లింగ్స్తో ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఖర్చులు పెరగడం కానీ అన్నీ మళ్ళీ మామూలు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. రాహు అనేటువంటి ఆయన 9వ స్థానంలో ఉంటారండి సంవత్సరం మొత్తం కూడా. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసి లేకపోతే అతి మంచితనంతో డబ్బులు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. 3వ స్థానంలో కేతు వల్ల ఎన్నొచ్చినా తట్టుకుని నిలబడగలిగేటువంటి మానసికమైనటువంటి స్థితి, ధైర్యం, సాహసం మాత్రం ఎక్కడికి పోవు. కష్టపడడం మాత్రం ఎక్కడా మానరు. సో చాలా బాగుంది. అయితే 4వ పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక గురువు అనేటువంటి ఆయన 12వ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు ఉంటారు. దీనివల్ల విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడాలి. జూన్ 1 దగ్గర నుంచి నవంబర్ 1 దాకా కూడా జన్మల్లో ఉంటారు. దీనివల్ల ఉద్యోగంలో చికాకులు, మార్పులు, చేర్పులు, ఒడిదుడుకులు కనబడుతున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదే కాకుండా నవంబర్ 1వ తారీఖు తర్వాత నుంచి 4వ పాదం పునర్వసు నక్షత్రం వాళ్ళకి అఖండమైన రాజయోగం, చాలా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారండి. శని అనేటువంటి ఆయన మీ యొక్క జాతకానికి 9వ స్థానంలో సంవత్సరం మొత్తం ఉంటారు. అవకాశాలు, ఆదరణ అన్నీ బాగుంటాయి. ప్రయత్నానికి, కృషికి తగిన ప్రతిఫలాలు తప్పకుండా చూస్తారు. విదేశ యోగాలు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. అష్టమ రాహు ద్వితీయంలో కేతు వల్ల ఆర్థిక సమస్యలు కానీ, మానసిక ఒత్తిడి కానీ, యాంగ్జైటీ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, డిప్రెషన్ కానీ ఎక్కువగా ఈ సంవత్సరంలో ఇబ్బంది పెడుతుంది. టెన్షన్స్ అనేటువంటివి పెరుగుతాయి. డబ్బు నిలబడకపోవడం లాంటివి ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు. పునర్వసు నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగం ధరించండి. ముఖ్యంగా గురుబలం పెరగడానికి శివ ఆరాధన చేయండి. శని యొక్క దోషం పోవడానికి కాళీమాతకి సంబంధించిన హోమం చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు.